హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నరసింహ పలుకులు. ఈరోజు నరసింహ పలుకులో మనం ఆహారం జీవన విధానం గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు నరసింహ పలుకులు. నేటి ప్రపంచంలో ఒక మనిషి ఉరుకులు పరుగుల జీవితం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి ఉరుకులు పరుగుల జీవితంలో ఉదయం 9 లేవగానే రాత్రి 11 గంటల వరకు ఒక మనిషి నిత్యం ఎంతో బిజీ లైఫ్ని గడుపుతూ ఉంటాడు. అలాంటి ఒక వ్యక్తి సాధారణమైన ఆహారం, అందులో ఆరోగ్యవంతమైనది, పోషకాహారమైనది తీసుకోవటం, ఒక మంచి జీవన విధానాన్ని, జీవితాన్ని గడపటం అనేది మాటలు కాదు, అలానే చాలా కష్టం కూడా. అలాంటి ఉరుకులు పరుగుల జీవితంలో మనిషి ఎలాంటి ఆహారం తీసుకుంటుండో అది తన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, దానివల్ల అసలు మనుషులు ఈరోజు అనారోగ్యం కారణం అవటానికి కారణం ఏమిటి, అసలు ఆహారం ఏమిటి, ఎలాంటివి తీసుకోవాలి, ఎలాంటి ఆపేయాలి, ఎలాంటి జీవనాన్ని మనం గడపాలి అనేది ఈరోజు ఈ వీడియో సారాంశం. మనం ఇందాక విన్నట్టే ఓ మనిషి ఉదయం 9 గంటలకు లేచి ఆఫీస్కి వెళ్ళగా రాత్రి 11 గంటల వరకు అదే ఆఫీస్లో ఉంటూ తన ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉంటాడు. అలాంటి వ్యక్తికి భోజనం చేసే సమయం చాలా తక్కువ. అలాంటివి ఉండటం అంటే ఇంకా మాటలు కాదు. అదిగా సిటీ లైఫ్ అనే వాళ్ళకి చాలా కష్టం. అందుకే ఇన్స్టెంట్ ఫుడ్ రెస్టారెంట్స్లోనే ఎక్కువగా మగ్గు చూపుతారు. అలాంటి వాళ్ళకు ఎక్కువగా హోమ్ ఫుడ్ పడదు. ఈ స్ట్రీట్ ఫుడ్స్, రెస్టారెంట్ ఫుడ్స్, ఇన్స్టెంట్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఎక్కువగా కెమికల్ బేస్డ్. ఇలాంటివి తినటం వల్ల మనకి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. హోమ్మేడ్ ఫుడ్స్ కూడా ఒక లిమిటెడ్ కెమికల్స్ ఉండవు కాబట్టి అవి తీసుకొని చాలా మంచిది. కానీ సిటీ లైఫ్ అలా కాదు. అది ఎంతో కష్టతరమైనది, ఎంతో బిజీ లైఫ్. అలాంటి బిజీ లైఫ్లో ఒక ఆహారం, తను తీసుకునే ఆహారం ఎలా ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణ వ్యక్తి రోజుకి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి మళ్ళీ భోజనం చేస్తూ 3 పూట్ల తింటాడు. ఉదయం టిఫిన్ అనగా ఇడ్లీ, దోశ, వడ, బోండా, చపాతి, ఉప్మా వంటివి తింటాడు. ఇందులో ఎక్కువగా ఉదయం సిటీ లైఫ్లో అయితే ఇన్స్టెంట్ ఫుడ్స్ లేదంటే హోటల్లో తయారు చేసుకుంటాం. అదే ఉన్న వాళ్ళైతే క్యారేజ్తో చెప్పించుకోవటం వంటివి చేస్తుంటారు. ఇందులో ఇంట్లో భోజనం అయితే అన్ని ఆహారాలాగానే అది కూడా కెమికల్స్ కలవు కాబట్టి భయం లేకుండా తినవచ్చు. కానీ కెమికల్స్ కలిపితే అందులో ఒక సమస్య వస్తూ ఉంటే అనారోగ్యం పాలవటం. అలానే మధ్యాహ్నం భోజనంలో అన్నం, చపాతి, చికెన్, మటన్ కర్రీ వంటివి తీసుకుంటూ ఉంటారు. ఇవి కూడా 2 రకాలు. ఒకటి హోమ్మేడ్, రెండోది రెస్టారెంట్. ఇలాంటి వాటి వల్ల కూడా మనిషి అనారోగ్యం కారణం అవటం. సాయంత్రం ఇప్పి నూడిల్స్, స్ట్రీట్ ఫుడ్స్, మరి రాత్రిపూట సేమ్